వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన మొహంజాదారో గురించిన విశేషాలు మరొకసారి చర్చల్లోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన రహమతుల్లా మీర్ బహార్ అనే కళాకారుడు ఏఐ సహకారంతో రూపొందించినటువంటి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. సింధ్ ప్రావిన్స్ లో ఉండే రహమతుల్లా తన కంప్యూటర్ ద్వారా ఏఐని ఉపయోగించుకుని ఒకప్పటి మొహంజోదారో ప్రాంత విశేషాలకు జీవం పోశారు. ఆనాటి నాగరికతలను, వ్యక్తుల ఆహార్యాలను, వారి సామాజిక జీవితాన్ని మరొకసారి చూపించారు. తాను రూపొందించిన ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటుంది. క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 సంవత్సరాల కాలాన్ని క్రీస్తు శకం 1921లో తవ్వకాలలో బయటపడింది. ప్రాచీన ఇండస్ వ్యాలీ నాగరికతలను పుణికిపుచ్చుకున్న ప్రముఖ నగరాలను ప్రతిబింబించింది. తాను ఈ వీడియో తయారు చేసిన వెంటనే ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడానికి సంశయించారని చెబుతున్నారు రహమతుల్లా. ఎందుకంటే జనం దీనిని ఎలా స్వీకరిస్తారో అన్న అనుమానం తనకు ఉండేదని అన్నారు. అయితే తాను చేసిన కృషి ఆ వీడియోలో చక్కగా కనిపించింది. ఆనాటి విశేషాలకు మరొకసారి జీవం పోసింది. ఈ సందర్భంగా మొహంజోదారో గురించి తెలుసుకోవాలన్న కుతూహలాన్ని కలిగించింది. ఇంతకీ ఏంటి మొహంజోదారో డైనస్టీ, అప్పుడు అక్కడ ఎవరు నివసించారు అన్న విషయాలను చూసే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. మన దేశంలో అజంతా ఎల్లోరాను తలుచుకోగానే ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. ఆనాటి శిల్ప సంపద, ఆ గుహలు మన ఆలోచనల్లో టక్కున వచ్చి నిలుస్తాయి. అలాగే మొహంజోదారో కూడా అంతే. చాలా ప్రాచీన కాలం నాటి నాగరికతకు సంబంధించిన విశేషాలు గుర్తుకొస్తాయి. మొహంజోదారో అనగానే ఒక డాన్సింగ్ డాల్, మరో రాజ్యాధిపతి విగ్రహం గుర్తుకొస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ లో సింధ్ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో మొహంజోదారో గురించిన విశేషాలను వెలుగు చూశాయి. అక్కడ జరిపిన తవ్వకాల్లో ఈ రెండు అద్భుతమైన శిల్పాలు, నగర వీధులు, భవనాలు, శిథిలాలు బయటపడ్డాయి. అందులో ఒకటి నాటి పాలకుడిగా భావించారు. ఇది కేవలం 6 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది. నగరానికి మత పెద్దగా, పూజారిగా ఉన్న వ్యక్తి మొహంజోదారోను పాలించి ఉండొచ్చని శిల్పం ఆకృతి, వేషధారణ, లక్షణాల ఆధారంగా నిర్ధారించారు. అందుకే ఆ శిల్పాన్ని కింగ్ ప్రీస్ట్ విగ్రహంగా వ్యవహరిస్తున్నారు. దాంతో పాటు ఒక యువతి నృత్యం చేసే భంగిమలో ఉన్న శిల్పం కూడా బయటపడింది. దాన్ని డాన్సింగ్ గర్ల్ విగ్రహంగా అభివర్ణించారు. మొహంజోదారోలో నృత్య కళ వైభవోపేతంగా ఆదరణకు నోచుకుందని ఈ విగ్రహం ద్వారా చెబుతున్నారు. 1925 తవ్వకాల్లో బయటపడ్డ ఈ రెండు శిల్పాలను ఢిల్లీలో ఉన్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియంలో ఉంచారు. ఎందుకంటే అప్పటికి పాకిస్తాన్ ప్రాంతం కూడా అఖండ భారతంలో ఒక భాగంగానే ఉండేది. దేశ విభజన జరిగిన 23 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో 1970లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని కలిసి మొహంజోదారోలో బయటపడ్డ కింగ్ ప్రీస్ట్, డాన్సింగ్ గర్ల్ శిల్పాలను తమకు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఎందుకంటే మొహంజోదారో ఉన్న ప్రాంతం ఆనాడు అఖండ భారతంలోనే ఉన్న విభజన తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. అయితే ఇందిరాగాంధీ 2 విగ్రహాలు ఇవ్వడానికి అంగీకరించకపోయినా చివరకు కింగ్ ప్రీస్ట్ విగ్రహాన్ని మాత్రం పాకిస్తాన్ కు అందజేసింది. డాన్సింగ్ గర్ల్ విగ్రహాన్ని మాత్రం భారత్ లోనే ఉంచుకుంటామన్నారు. కింగ్ ప్రీస్ట్ విగ్రహం ప్రస్తుతం కరాచీ మ్యూజియంలో భద్రంగా ఉంచారు. ఇక తవ్వకాలలో లభించిన ఆధారాల మేరకు మొహంజోదారో ప్రజలు చాలా ప్రతిభావంతులు, చాలా రంగాల్లో నిష్ణాతులు, ఎన్నో నైపుణ్యాలు ఉన్న ప్రజ్ఞావంతులు. అప్పట్లో వారి ప్రధాన ఆదాయ వనరుగా వ్యవసాయమే ఉండేది. గోధుమలు, బార్లీ ప్రధాన పంటలుగా సాగు చేసేవారు. అరటి, కర్బూజా, పచ్చి బఠానీలు ఇవన్నీ కూడా విస్తృతంగా పండించేవారు. వీటితో పాటు వాణిజ్య పంటగా పత్తిని పెద్ద ఎత్తున సాగు చేసేవారు. 7000 సంవత్సరాల క్రితమే పత్తిని సాగు చేసి బట్టలను నేసే నైపుణ్యం మొహంజోదారో ప్రజల సొంతం. అప్పట్లో మొహంజోదారోతో పోటీ పడిన ఈజిప్ట్, మెసోపోటేమియా నాగరికతలు వర్ధిల్లిన చోట పత్తి సాగు లేదు. అది కేవలం సింధు లోయకే పరిమితం కావడం విశేషం. వెండి, రాగి పాత్రలు తయారు చేసేవారు. ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే ఇటుకలను బ్రహ్మాండంగా తయారు చేసేవారు. మొదట్లో మట్టితో చేసిన ఇటుకలను ఎండలో ఎండపెట్టి వాటినే వాడేవారు. ఆ తర్వాత పచ్చి ఇటుకలను కొలిమిలో కాల్చి తయారు చేయడం మొదలుపెట్టారు. ఇటుకలు కాల్చడం అన్న ఆవిష్కరణ కూడా వీరి సొంతమనే చెప్పాలి. ఇటుకలన్నీ ఒకే సైజులో, ఒకే నాణ్యతతో కలకాలం మన్నిక ఉండేలా తయారు చేసేవారు. ఇప్పుడున్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే అప్పుడు లేవు, కానీ మొహాన్ని అద్దంలో చూసి అలంకరించుకోవడానికి వీలుగా ఇసుకతో అద్దాన్ని తయారు చేయడం అప్పుడే నేర్చుకున్నారు. అద్దాలతో పాటు వెంట్రుకలు దువ్వుకునేందుకు చెక్కతో దువ్వెనలు కూడా తయారు చేశారు. కాటుకు నిల్వ చేసుకునే సీసాలా ఉండే భరణి కూడా తయారు చేశారు. రకరకాల పూసలు, లోహాలతో ఆభరణాలు తయారు చేశారు. బట్టలు కుట్టుకునేందుకు అవసరమైన సూదిని అప్పటికే ఆవిష్కరించారు. గొడ్డలికి పురుడు పోసింది కూడా ఈ కాలంలోనే అని చెబుతున్నారు. వీరు డిజైన్ చేసిన గొడ్డలి రకాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నాం. చేపలను పట్టుకోవడానికి అవసరమైన గేలాన్ని వారే తయారు చేశారు.
పిల్లలు ఆడుకునే బొమ్మలు రూపొందించారు. బంతులు, బొంగరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీరు తయారు చేసిన వస్తువులు విక్రయించేటప్పుడు వాటిపై వేసేందుకు రకరకాల ముద్రలు తయారు చేశారు. జంతువుల బొమ్మలతో వాటిని రూపొందించారు. మసాలాలు నూరే పొత్రం, రాయి, తిరగలి వంటివి కూడా తయారు చేశారు. రంగురంగుల డిజైన్లు వేసిన కుండలు తయారు చేశారు. బాత్ టబ్స్ కూడా అప్పుడే రూపొందించారంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ఆనాటి వర్తక వ్యాపారాల్లో కొలమానాలను, బరువులు తూచే సాధనాలను ఆ రోజుల్లోనే వారు తయారు చేసుకున్నారు. కనీస బరువు 0.856 గ్రాములు తూగే రాయి ఉండేది. ఎక్కువగా వాడే రాయి బరువు అయితే 13.7 గ్రాములుగా ఉండేదని తేలింది. హరప్పాలో వాడిన ముద్రలకు సింధు నాగరికతలో బయటపడ్డ ముద్రలకు పోలికలు కనిపిస్తాయి. ఇలాంటివే ఈజిప్ట్, మెసోపోటేమియాల్లోనూ కనిపించాయి. హరప్పా నుండి మొహంజోదారోలో మీదుగా 2200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెసోపోటేమియా వరకు వాణిజ్య లావాదేవీలు, సరుకుల ఎగుమతి దిగుమతులు జరిగినట్లు పలు ఆధారాలు లభించాయి. ఇక్కడ మాత్రమే దొరికే వింత రంగుల కార్నేలియన్ రాళ్లు, కలప, ఏనుగు దంతాలను మెసోపోటేమియాకు ఎగుమతి చేసేవారు. ఈ కార్నేలియన్ రాయి ఇప్పటికీ గుజరాత్ లో విస్తారంగా దొరుకుతోంది. అక్కడ నుంచే ఇప్పటికీ అరబ్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంది. మొహంజోదారోలో అద్భుతమైన బౌద్ధ స్తూపం కూడా ఒకటి ఉంది. ఇందులో ఒక పాత్ర ఉంది. అందులో గౌతమ బుద్ధుని అస్థికల బూడిద ఉందని అంటారు. గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందినప్పుడు ఆయన పార్థివ దేహం కోసం వివిధ వర్గాల భక్తులు పోటీ పడ్డారట. దాంతో బుద్ధుని దేహాన్ని ఖననం చేసి ఆ బూడిదను, అస్థికలను అందరికీ సమానంగా పంచారట. అలా తమ వాటాగా వచ్చిన బూడిదను భక్తులు ఒక పాత్రలో వేసి బౌద్ధ స్తూపాల్లో ఉంచి అక్కడే ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తుందని అంటారు. అటువంటిది ఒకటి మొహంజోదారోలో ఉంది. మొహంజోదారో ప్రజల్లో ఎవరైనా చనిపోయినప్పుడు 3 రకాలుగా అంత్యక్రియలు చేసేవారు. కొందరు ఖననం చేసేవారు, మరికొందరు దహనం చేసేవారు. ఇంకొందరు ఈజిప్ట్ లో ఫారోలో మాదిరిగా మృతదేహంతో పాటు చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలు, తేనె, ఆభరణాలు వంటివి పక్కనే ఉంచేవారట. చనిపోయిన మనుషులు తిరిగి బ్రతికే అవకాశం ఉందని వీరు నమ్మేవారు. ఈ నమ్మకం ఈజిప్ట్ లోనూ ఉండేది. అలా బ్రతికిన వారికి ఆకలి వేస్తే అవసరం అవుతుందనే ఆహార పదార్థాలతో వాటిని పిరమిడ్లలో ఉంచేవారు ఈజిప్షియన్లు. రకరకాల వ్యాపారాలు చేశారు. ఎన్నో కళారూపాలు ఆవిష్కరించారు. సరికొత్త ఆవిష్కరణలు చేశారు. వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కారు. ఇంజనీరింగ్ లో తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. నగరంలో అందరూ కలిసిమెలిసి జీవించేవారు. అంతా ఆనందంగా వైభవంగా సాగిపోయేది. అయితే కాలక్రమంలో సింధు నదిలో నీళ్లు తగ్గిపోయాయి. నీటికి కటకట వచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఈ ప్రాంతంపై దండయాత్రలకు దిగారు. ప్రకృతి వైపరీత్యాలు వేధించాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితులు లేకపోవడంతో మొహంజోదారో ప్రజలు తమ అద్భుత నగరాన్ని అయిష్టంగానే వీడి పొట్ట చేత పట్టుకుని వలసలిపోయారు. వారంతా తూర్పు వైపు వెళ్లిపోయారు. ఈ నగరం కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోయింది. తనతో పాటు ఎన్నో జ్ఞాపకాలను తనలో ఇముడ్చుకుంది. మౌనంగా భూగర్భంలో ఉండిపోయింది. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలతో గత వైభవ చిహ్నం మనల్ని పలకరించింది. ఇప్పటికీ ప్రపంచమంతా మొహంజోదారో వైభవానికి పాకిస్తాన్ వృద్ధులు వంగి దండాలు పెడుతుంటారు.